అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చిన్న కథ చెప్పాలనుకుంటున్నానండి. ఒక ఊరిలో ఒక పేద తల్లి ఉండేది. ఆమెకి 2 కొడుకులు ఉండేవాళ్ళు. ఆ తల్లికి లోకజ్ఞానం లేదేమో కానీ దేవుడి మీద మాత్రం చాలా నమ్మకం ఉండేదండి. తన కొడుకుని పెద్ద పెద్ద చదువులు చదివించింది. కానీ ఎక్కడికి వెళ్ళినా జాబులు రావట్లేదు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా రాలేదు. కానీ ఆ తల్లి అస్సలు అధైర్యపడలేదు. రోజు దేవుడికి గది శుభ్రం చేసి దీపం పెడుతూ, స్వామి, నా కొడుక్కి చాలా మంచివాడు, వాడి కష్టాన్ని నువ్వే చూడాలి అని మోకాళ్ళ మీద నిలబడి దేవుడికి వేడుకునేది. నా కొడుకు భవిష్యత్తు బంగారు బాటుగా తీర్చిదిద్దు స్వామి అని మొరపెట్టుకునేది. అందరూ నీ నిజాయితీయే నీ పిల్లల్ని కాపాడిద్దమ్మా అని చెప్పేవాళ్ళు. ఒకరోజు ఆ అబ్బాయి రోడ్డు మీద వెళ్తుంటే ఒక పెద్ద ఆయన కారు ఆగిపోయి ఇబ్బంది పడుతుంటాడు. ఆ అబ్బాయి అది గమనించి తన పనిని పక్కన పెట్టి ఎండలో కష్టపడి ఆ కారుని రిపేర్ చేసి ఇస్తాడు. ఆ పెద్ద ఆయన కనీస ధర్మంగా అతనికి ఆ పెద్ద ఆయన డబ్బులు ఇవ్వబోతాడు. కానీ ఆ బాబు తీసుకోడు. సాయం చేయటం నా బాధ్యత అండి అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ అబ్బాయికి ఒక పెద్ద కంపెనీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. తీరా వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి చూసేసరికి తను సాయం చేసిన కారు యజమానియే ఆ కంపెనీ కూడా యజమాని. ఆ అబ్బాయిని చూసి ఆ యజమాని అంటాడు, బాబు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు ఎంత పెద్ద చదువు చదివావని చూడట్లేదు నాయన. నీ గుణాన్ని చూసి నేను నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను. నీలాంటి వాడు నా కంపెనీలో ఉండాలి, నీలాంటి నిజాయితీ పరుడు నా కంపెనీలో ఉండాలని నేను నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నానని చెబుతాడు. చూసారా అండి, ఆ తల్లి నమ్మకం ఎలా గెలిచిందో. మన పిల్లలకు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి గుణాన్ని ఇస్తే ఆ దేవుడే వాళ్ళకి దారి చూపిస్తాడు. అందుకే నేను ఎప్పుడూ నమ్ముతాను, మనం నిజాయితీగా ఉంటే మన పిల్లల భవిష్యత్తుని ఆ దేవుడే తీర్చిదిద్దుతాడని.